అక్కడికి వెళ్ళకపోతే నాన్న కోపం వస్తుంది, వెళ్తే ఇక్కడ గగన్ బావకి కోపం వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? ఇద్దరన్నదమ్ములు ఒక తల్లి కడుపున పుట్టకపోయినా చెల్లి పెళ్లి ఎంత ఘనంగా చేస్తున్నారో. భూమి, ఏం డిసైడ్ అయ్యో? నాన్న విషయం ఏం చేస్తున్నావు? ఏదైనా ప్లాన్ దొరికిందా? దొరికింది చెరి. కరెక్ట్ టైంకి ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవ్వచ్చు. ఏంటది? పానకం ఆచారం. పానకం ఆచారమా? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. ఆడపెళ్లివారు మగపెళ్లివారికి పానకం తెచ్చిస్తారు. పానకాన్ని నా పథకానికి వాడుకుంటాను. అదెలా? సింపుల్. బావకిచ్చే పానకంలో వామిటింగ్స్ వచ్చే టాబ్లెట్ ఒకటి కలుపుతాను. బావ వామిటింగ్స్తో బిజీగా ఉంటాడు. మనం మావయ్యతో కన్యాదానం చేయించే పనిలో ఉందాం. పాపం భూమి, అన్నయ్య ఇబ్బంది పడతాడేమో. నువ్వు మరీ టెన్షన్ పడకు, అదేం ప్రమాదం కాదు. అరగంటలో నార్మల్ అయిపోతాడు. నేను తెలిసి మా ఆయన్ని అనారోగ్యం పాలు చేస్తానా? అర్థమైంది. చూసుకో మరి, ఎవరికి డౌట్ రాకూడదు. అది నేను చూసుకుంటాను. నీ ఐడియాలకు దండం తల్లి. అమ్మ భూమి, నా కూతుర్ని మీ చేతుల్లో పెడుతున్నాను. తన బాధ్యతంతా మీదే. అలాగే అత్తయ్య. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నా చెల్లికి చిన్న బాధ కలిగినా నేను ఒప్పుకోను. మా తమ్ముడు బంగారం. మీ చెల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. నాది హామీ, సరేనా? ఒకే ఇంట్లో జరిగే పెళ్లికి ఆడపెళ్లివారు మగపెళ్లివారు అంటూ అందరూ ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇస్తున్నారు. బా, ఎవ్వరూ తగ్గట్లేదు. సరే, పానకం అందరికీ పంచండి. భూమి, విన్నావా? పానకం అందరికీ పంచాలంట. అలాగే అత్తయ్య. అమ్మా, నువ్వు మాట్లాడుతుంటే ఇప్పుడే వస్తాను. వెళ్ళండి భూమి. వస్తున్నా. ఓకేనా? యా. బావా, పానకం. థ్యాంక్స్ భూమి. ఏంటి బావా, ఇంకొంచెం కావాలా? భార్యాభర్తలు పాలే కాదు, పానకం కూడా పంచుకోవాలి. తాగు. నేనా? అది నేను బావా టేస్ట్ ఎలా ఉందో చూద్దామని అక్కడే 2 గ్లాసులు తాగేశాను. పర్లేదు, నా బెటర్ ఆఫ్కి ఈ హాఫ్ గ్లాస్ ఎక్కువేం కాదు. తాగు. మళ్ళీ ఇంటికి వెళ్ళాక మొత్తం నువ్వే తాగావు, నాకు ఇవ్వలేదని అడుగుతావు. తాగు. అలా ఏం అనను బావా, నువ్వే తాగు. షూర్. ఓకే, నువ్వింత మొహమాట పెడుతుంటే నాకేంటి. మా అమ్మ చేత్తో స్వయంగా చేసిన పానకం అద్భుతంగా ఉంది. గెస్ట్లు వచ్చారు, ఇప్పుడే వస్తా. తదేవ దైవబలం లక్ష్మీపతే త్రేయుగం స్మరామి. అమ్మా, ఇప్పుడు కన్యాదానం చెయ్యాలి. కన్యాదాతలు వచ్చి కూర్చోండి. బావా, ఏమైంది? అంతా ఓకేనా? అంతా ఓకే, కానీ ఏదో తేడా కొడుతుంది. బట్ ఐమ్ ఫైన్. ఓకే, మొదలు పెడదాం. బావా,
అమ్మా ముహూర్తం దాటిపోతోంది. అన్నయ్య తండ్రి వరసైన వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కాళ్ళు కడగండి. పంతులు గారు, మా మావయ్య ఇక్కడే ఉన్నారు. అదే ఆ అమ్మాయి తండ్రి. అవునా, మరింకే మంచిది. త్వరగా పిలిపించండి. హ్మ్. మావయ్య, కూర్చోండి కూర్చోండి. అయ్యా, ఇప్పుడు ఆ చెంబులో నీళ్లు తీసుకోండి. ఇప్పుడు అబ్బాయిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ కాళ్ళు కడగాలి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్టాదశాంగులం. భూమి, ఏంటిది? ఈయన ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు? అంటే బావా, నువ్వు అటు వెళ్ళాక ముహూర్తం దాటిపోతుందని పంతులు గారు గొడవ చేస్తేను మావయ్య ఇక్కడే ఉన్నారని చెప్పాను. అయితే ఆయనే కూర్చోపెట్టండి అని చెప్పారు. అయితే ఏంటి? వెళ్ళమను. ఇవన్నీ నేను చేయాల్సినవి, ఈయన కాదు. పంతులు గారు చెప్పారు. మంచి ముహూర్తం. అయ్యా, తెర తీయండి. భూమి, నా కోరిక నెరవేరిందమ్మా. ఈ చేతులతోనే నా కూతురికి కన్యాదానం చేశాను. ఇది నీ వల్లే సాధ్యమైంది భూమి. నీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా తెలియట్లేదమ్మా.